రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కలయికలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామా ఫౌజీ నుంచి అదిరిపోయే యాక్షన్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెరకెక్కించిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ కెరియర్ లోనే ది బెస్ట్ ఎపిసోడ్ గా నిలవనుందని సమాచారం. ఈ ఫైట్ లో ప్రభాస్ ఒళ్ళంతా చందనం పూసుకొని ఉగ్ర రూపంతో చేసే పోరాటం సింహాచలం అప్పన్న స్వామి నిజ రూపాన్ని గుర్తు చేసేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. 1940ల నాటి రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో దర్శకుడు హను రాఘవపూడి యాక్షన్ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. థియేటర్లలో ప్రేక్షకులకు ప్రతి యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ప్లాన్ చేశారట. ముఖ్యంగా ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ సారథ్యంలో ఇటీవలే ఆచార్య భారీ సెట్ లో తెరకెక్కించిన ఓ యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ కెరియర్ లోని ది బెస్ట్ ఫైట్ గా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ వెండితెరపై మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోంది. ఒళ్ళంతా దట్టంగా చందనం పూసుకొని కళ్ళ నిండా రౌద్రాన్ని నింపుకొని చేతిలో ఆయుధంతో శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంలా పోరాడుతుంటే సాక్షాత్తు సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి అప్పన్న నిజరూప దర్శనం గుర్తుకొచ్చేలా ఉంటుందని సమాచారం. ఈ పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్స్ థియేటర్లో అభిమానులను ఉర్రు తొలగించడమే కాకుండా చాలా కాలం పాటు సినీ పరిశ్రమల్లో చర్చనీయాంశంగా నిలుస్తుందని యూనిట్ వర్గాలు హైప్ పెంచేస్తున్నాయి. సినిమాలో సైనికుడిగా ప్రభాస్ కనిపించబోయే తీరు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, దేశభక్తి భావోద్వేగాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలను దర్శకుడు హను రాఘవపూడి తనదైన శైలిలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఒక సైనికుడి ధైర్యం, త్యాగం వెనుక దాగి ఉన్న భావోద్వేగాలను తెరపై బలంగా చూపించేందుకు చిత్ర బృందం భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రభాస్ కెరియర్ లో మరో ప్రత్యేకమైన చిత్రంగా ఫౌజీ నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు, సినిమాపై బయటికి వస్తున్న అప్డేట్స్ చూస్తే ఫౌజీ కేవలం యాక్షన్ ప్రధానమైన సినిమా మాత్రమే కాకుండా బలమైన ఎమోషనల్ కథతో తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా సైనికుడి దేశం పట్ల నిబద్ధత, కుటుంబంపై ప్రేమ, విధి నిర్వహణలో ఎదురయ్యే కఠిన పరిస్థితులు కథలో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ అంశాలను హను రాఘవపూడి తన సున్నితమైన కథనంతో ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేసేలా రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రభాస్ ఇంతకు ముందు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో సైనికుడి పాత్రలో కనిపించనుండటంతో ఆయన అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచే అవకాశం ఉంది. భారీ నిర్మాణ విలువలు, యుద్ధ నేపథ్యం, దేశభక్తి అంశాలతో ఫౌజీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ బయటకు వస్తే అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమాపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా మేకర్స్ భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ అభిమానులను ఆకట్టుకునే మాస్ ఎలివేషన్స్ తో పాటు కథకు ప్రాధాన్యం ఇచ్చే భావోద్వేగ సన్నివేశాలు కూడా సినిమాలో కీలకంగా ఉండనట్లు సమాచారం. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ స్పష్టం చేయడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్ తో డిసెంబర్ 3 కోసం ఎదురు చూస్తున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.